అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల వెంకటేశ్వరరావు గారిచే రచించబడిన నార్లవారి మాటలోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నిజముగా దివిజులు నిత్య యవనులైనా పరిణతంపు బుద్ధి పడయగలరే. ఫలము రుచ్యమౌనే పరిపక్వమందక వాస్తవము నార్లవారి మాట. దేవతలు నిత్య యవ్వనులైన వారికి కాలానుభవం లేకపోవడం వల్ల బుద్ధి పరిపక్వత కలదు. వయస్సు పెరగకపోతే బుద్ధి ఎలా పెరుగుతుంది? పండని ఫలము రుచిగా ఉండని విధంగా అనుభవం లేని యవ్వనానికి జ్ఞానం ఉండదు. కాలం అనుభవం వలననే మనస్సు పరిపక్వమవుతుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవము అని భావము. ప్రాతలోనే లేదు ప్రాశస్త్యమంతయో కృత ఎల్ల హాని కూర్చబోదు. క్రొత్త నీరు రాని కోనేరు పసరెక్కు వాస్తవము నార్లవారి మాట. పాతదంతా గొప్పది, కొత్తదంతా చెడ్డది అనే భావన సరికాదు. అలాగే కొత్తదంతా తప్పక నష్టమే కలిగిస్తుంది అని కూడా అనుకోకూడదు. కొత్త నీరు చేరని కోనేరులో పసపచ్చటి మలినం పెరిగిపోతుంది కదా. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవము అని భావము. క్రొత్త స్వేచ్ఛతోడ క్రొత్త బాధ్యత వచ్చు, నిష్టవలయుదాన్ని నిర్వహింప. నిష్టలేని స్వేచ్ఛ నిర్వీర్యమైపోవు వాస్తవము నార్లవారి మాట. మనకు ఏదైనా కొత్త స్వేచ్ఛ లభించినప్పుడు దానికి అనివార్యంగా క్రొత్త బాధ్యత కూడా వెంట వస్తుంది. ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించాలంటే నిష్ఠ, క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ అవసరం. నిష్ఠ లేకుండా స్వేచ్ఛను అనుభవిస్తే ఆ స్వేచ్ఛ ప్రయోజనం కోల్పోయి చివరికి నిర్వీర్యమైపోతుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. డబ్బు చేరినంత డప్పులు మ్రోగును, డబ్బు దాచలేని గబ్బు లేదు. డబ్బు కల్గు మేక బెబ్బులిగా చెల్లు వాస్తవము నార్లవారి మాట. ఎవరికైనా ధనం ఎక్కువగా ఉంటే చాలు, వారి చుట్టూ పొగడ్తలు, గౌరవాలు పెరుగుతాయి. డబ్బే ప్రతిష్టకు కొలమానం. డబ్బు ఉన్నవాడిలో ఎంత లోపం, దుర్గుణం ఉన్నా అది బయటపడదు. డబ్బు అన్నిటినీ కప్పిపుచ్చే కవచంలా పనిచేస్తుంది. డబ్బు ఉంటే మేక కూడా బెబ్బులిగా ఈ లోకంలో చెల్లుతుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. లోబివాని కంటే లొట్టి పిట్ట నయము, కోపదారి కంటే కోతి నయము. పిరికి పంద కంటే పీనుగే నయమురా వాస్తవము నార్లవారి మాట. లోభత్వంతో జీవించే పిసినారి కన్నా తనకు పూట గడిస్తే చాలని భావించే
లొట్టిపిట్ట చాలా మేలు. ప్రతి చిన్నదానికి కోపంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తించే మానవుని కన్నా సహజంగా అల్లరి చేసే కోతే మేలవుతుంది. ధైర్యం లేక బాధ్యతకు భయపడి పారిపోయే మానవుని కన్నా చనిపోయి పడి ఉన్న శవమే మేలు. అనుభవంతో చెప్పిన నాళ్ళవారి మాట ఇది వాస్తవమని భావము. అహము లేనివాడు మహిలోని లేడోయి, అహము దాచునొకడు యశము కోరి, అహము చూపడొక్కడవకాశములు లేక, వాస్తవము నాళ్ళవారి మాట. ఈ లోకంలో అహంకారపూరితంగా నేనే గొప్పవాడిని అన్న భావన లేనివాడు ఎవరూ లేరు. కానీ కొందరు తమలోని అహాన్ని బయటకు చూపకుండా దాచి మంచి పేరును తెచ్చుకుంటారు. మరికొంతమందికి అహాన్ని చూపించాలనుకున్న పరిస్థితులు అవకాశాలు లేక అలా చేయలేకపోతారు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవము అని భావము. సబలకేగి అందు సమ్మానములనంది, వార్తకెక్కినంత కీర్తి రాదు, వార్త బ్రతుకు క్రొత్త వార్త పుట్టు వరకే, వాస్తవము నార్లవారి మాట. ఎన్ని సభలకు వెళ్ళినా, అక్కడ ఎన్ని సన్మానాలు సత్కారాలు పొందినా వాటి వల్ల వచ్చే కీర్తి శాశ్వతమైనది కాదు. అదేవిధంగా పత్రికల్లో లేదా వార్తల్లో పేరు రావడం కూడా క్షణికమే. ఎందుకంటే వార్త అన్నది బతికేది కొత్త వార్త పుట్టే వరకే. కొత్త విషయం వచ్చిన వెంటనే పాతది మరుగున పడిపోతుంది. కాబట్టి సభలలో లభించే గౌరవం కానీ, వార్తల్లో వచ్చే ప్రచారం కానీ నిలకడైన కీర్తిని ఇవ్వవు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవము అని భావము. ఆడుదాన్ని సిగ్గు ఆ జన్మ సిద్ధము, ఆడుదాన్ని సిగ్గు ఆయుధము, ఆడుదాన్ని సిగ్గు ఆభరణమురా, వాస్తవము నార్లవారి మాట. స్త్రీకి సిగ్గు అనేది నేర్పించాల్సినది కాదు, అది పుట్టుకతోనే కలిగిన సహజ గుణం. సిగ్గు బలహీనత కాదు, అదే స్త్రీకి ఆయుధం వంటిది. సిగ్గు స్త్రీకి అలంకారం వంటిది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. బాస బలము బట్టి భావనా బలముండు, భావ బలము బట్టి బాస బలము, గుండె దిటవు బట్టి రెండింటి బలమురా, వాస్తవము నార్లవారి మాట. మాటల శక్తి బలంగా ఉంటే ఆ మాటల్లో వ్యక్తమయ్యే భావం కూడా బలంగా ఉంటుంది. సరిగ్గా స్పష్టంగా మాట్లాడగలిగితే సరైన భావం వెలువడుతుంది. మనలో భావం బలంగా ఉంటే ఆ భావం మాటలకు బలాన్ని ఇస్తుంది. అంతర్లీనమైన ఆలోచన గట్టిగా ఉంటే మాటలే గట్టివి అవుతాయి. కానీ భాషకైనా అసలైన మూలం గుండె ధైర్యం, నిజాయితీ, హృదయం దిట్టంగా ఉంటేనే భావం దిట్టం, భాష దిట్టం అవుతాయి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవము అని భావము.
నీతి నియతి లేని నీచుని చేతిలో పత్రికుండెనేని ప్రజకు ముప్పు ఉండదగుని కత్తి చెండాలు చేతిలో వాస్తవము నార్లవారి మాట నీతి నియతి లేని నీచుని చేతిలో పత్రిక ఉంటే ప్రజలకు హాని చేకూరుతుంది అనగా వాటిని చెడుగా ప్రచారం చేస్తాడు. ప్రాణాలను తీసే ఒక పదునైన కత్తి చండాలుడి చేతిలో ఉంటే ఎంత ప్రమాదము. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.